హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. మీకు నిజంగా జరిగిన దెయ్యం కథలు అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఈ కథ మీకోసమే. ఈ పండక్కి మిరపకాయ బజ్జీలు తిందామని నేను మా ఫ్రెండ్స్ కాల్లో అలా బయటికి వెళ్ళాం. మిరపకాయ బజ్జీలు తినేసి వచ్చేటప్పుడు ఎందుకో టాపిక్ దెయ్యాల మీదకి మళ్ళింది. నాకెందుకో మా ఫ్రెండ్స్ లో ఎవరైనా నిజంగా దెయ్యాన్ని చూసారేమో అని అడగాలనే క్యూరియాసిటీ వచ్చింది. ఇలా అడిగానో లేదో వెంటనే నా పక్కన కూర్చున్న ప్రకాష్ తన జీవితంలో నిజంగా జరిగిన ఒక భయంకరమైన సంఘటనని షేర్ చేసుకున్నాడు. అది ప్రకాష్ వైజాగ్ లో డిగ్రీ చదువుతున్న రోజులు. తను మా ఊర్లో ఉండే ఇంకో ఇద్దరు కుర్రాలతో వైజాగ్ లో ఒక రూమ్ లో రెంట్కు ఉండేవాడు. అది వేసవికాలం. వేసవికాలంలో వైజాగ్ లో వేడి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే మన ప్రకాష్ టెర్రస్ మీద అలా చల్ల గాలిలో పడుకుందామని ఫిక్స్ అయ్యాడు. రాత్రి 10 గంటలకు పడుకున్న అతనికి అర్ధరాత్రి 12 అవ్వగానే మెలకు వచ్చేసింది. మెలకువ రావడానికి కారణం గుప్పున వస్తున్న మల్లెపూల వాసన. కానీ ప్రకాష్ ఇలాంటి వాటికి భయపడేంత పిరికివాడు కాదు. ఆ టెర్రస్ 4 మూలలా తిరిగి ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవడానికి నిద్రలేశాడు. కానీ ఎవ్వరూ లేరు. అలా చాలా సేపటి తరువాత మళ్ళీ నిద్రపోయాడు. ఆ తరువాత రోజు కూడా టెర్రస్ మీద పడుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి 12 అయ్యేసరికి గుప్పున మల్లెపూల వాసన రావడంతో మెలకు వచ్చింది. కానీ ఈసారి కళ్ళు తెరవలేదు. ఇంకా ఏమైనా జరుగుతుందేమో చూద్దామని అలానే వెయిట్ చేశాడు. ఈసారి ఆ మల్లెపూల వాసనతో పాటు అతనికి గజ్జెల సౌండ్ కూడా వినపడటం మొదలైంది. అతని గుండె వేగం పెరిగింది. కానీ అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో అక్కడే వెయిట్ చేస్తున్నాడు. కాసేపటి తరువాత ఆ గుండె వేగాన్ని తగ్గిస్తూ ఆ గజ్జెల చప్పుడు, ఆ మల్లెపూల వాసన ఆగిపోయాయి. వెంటనే పైకి లేచి చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా ముందుకి రా అని గట్టిగా అరిచాడు. కానీ ఎవ్వరూ పలకలేదు. అంతా ప్రశాంతంగానే ఉంది. ఇక 3వ రోజు ఆ మిస్టరీ ఎలా అయినా తెలుసుకోవాలని మళ్లీ టెర్రస్ మీదకి వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి 12 అయింది. ప్రకాష్ కి తన పక్కన ఎవరో పడుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఒక ఆడ మనిషి. మల్లెపూల వాసన కూడా రావటం మొదలైంది. ఈసారి కూడా కళ్ళు తెరవకుండా ధైర్యంగా ఏం జరుగుతుందో చూద్దామని అలానే వెయిట్ చేస్తున్నాడు. ఆ పక్కన ఉన్న మనిషి అటూ ఇటూ కదులుతున్నట్లు తెలుస్తోంది. కాసేపటికి 2 పెద్ద గోళ్లు అతని వీపు మీద పడ్డాయి. ఆ 2 పెద్ద గోళ్లతో అతని వీపు మీద 2 పెద్ద ఘాట్లు పెట్టింది ఆ ఆకారం. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. పైకి లేచి మళ్లీ చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఆ తరువాత రోజు పొద్దునే నిద్రలేచి ఎలా అయినా ఆ మిస్టరీని కనుక్కుందామని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఒక వ్యక్తికి ఆ మల్లెపూల వాసన గురించి చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి మొహంలో చెమటలు పట్టేశాయి. భయంగా ఆ అమ్మాయి అయి ఉంటుంది అన్నాడు అతను. ఏ అమ్మాయి? ప్రకాష్ ఆతృతగా అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి అక్కడ కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టాడు. ప్రశాంతి అనే ఒక అమ్మాయి అదే అపార్ట్మెంట్ లో రెంట్కి ఉండేదట. చాలాసేపు అదే టెర్రస్ మీద తన సమయాన్ని గడిపేదట. ఒక రోజు ఏమైందో ఏంటో తెలియదు. తన రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ తరువాత నుండి రాత్రి 12 తరువాత ఆ టెర్రస్ మీదకి ఎవ్వరు వెళ్ళినా ఆ మల్లెపూల వాసన, గజ్జెల సౌండ్ వినపడుతూనే ఉండేవట. అందుకే రాత్రి 10 గంటల తరువాత ఆ టెర్రస్ మీదకి ఎవ్వరూ వెళ్లరు అని ఆ వ్యక్తి జరిగింది చెప్పడం పూర్తి చేశాడు. ఆ రోజు నుండి ప్రకాష్ టెర్రస్ మీదకి వెళ్లి చల్లగాల్లో పడుకుందామనే తన ఆలోచనని విరమించుకున్నాడు. అలా ప్రకాష్ తనకి జరిగిందని చెప్తున్నప్పుడు మా కారులో అప్పటిదాకా లేని మంచు పొగలా కప్పుకుంది. చెప్పడం పూర్తయ్యేసరికి కారు మా ఇంటికి వచ్చేసింది. మీ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? జరిగితే కింద కామెంట్స్ లో పెట్టేయండి. ఒక మంచి వీడియో చేసేద్దాం. ఈ రియల్ స్టోరీ మీకు కానీ ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అశోక్ రీడ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.